టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే సంచలన విజయం నమోదు చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి తాను కూడా గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అనే విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు దేశవ్యాప్త రాజకీయ నాయకుడు కూడా కానాటికి ఆయన రెడీ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పేరు మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో రాజకీయంగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే పుష్ప 2 రిలీజ్ అవ్వగా ఆ సినిమా టికెట్లు పెంచిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ పెంచిన దాని వెనకాల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్నది అందరి వేదన. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచాలని ఇప్పటికే యాజమాన్యం కూడా పవన్ కళ్యాణ్ గారిని స్పందించిన విషయం తెలిసిందే. అదే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఈ సినిమా నిర్మాత దిల్ రాజు వెళ్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరనున్నారట ఇరువురు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం విదితమే.